హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీ అందరికీ నేను పుచ్చకాయ తొక్కతో ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఆల్రెడీ పుచ్చకాయ తొక్కతో ఫ్రై ఎలా చేసుకోవాలి, ఇంకా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోస్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఇవాళ అదే పుచ్చ తొక్కతో హెల్దీ అండ్ టేస్టీగా స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పుచ్చ తొక్కుకున్న పైన రెడ్ భాగాన్ని, కింద గ్రీన్ భాగాన్ని పూర్తిగా రిమూవ్ చేసేయండి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని వేడెక్కనివ్వండి. నెయ్యి వేడెక్కగానే అందులో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అదే సూజీ అంటారు కదా, వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. బొంబాయి రవ్వ వేగగానే అందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకొని ఉండలు లేకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోండి. శనగపిండి కూడా ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటర్ మిలాన్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకొని అందులో ఉన్న నీరు ఇనికిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా నీరు మొత్తం ఇనికిపోగానే ఇందులో 1/2 కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగేదాకా కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ నాకు 1 కప్పు వాటర్ మిలాన్ పేస్ట్ వచ్చింది. 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి నెయ్యి పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉండండి. నెయ్యి పైకి తేలేలోపు మరోవైపు చిన్న కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ తీసుకొని వేడి చేసుకోండి. నెయ్యి వేడెక్కగానే అందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. అవి కలర్ చేంజ్ అవ్వగానే అందులో కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని వేయించుకొని వాటిని మనం ప్రిపేర్ చేసుకుంటున్న స్వీట్లో వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జాజికాయ పొడి, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పుచ్చకాయ తొక్కుతో హల్వా రెడీ. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ అందరికీ ఈ స్వీట్ నచ్చింది కదా, ఇంకా మీరు కూడా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి. ఇది పుచ్చకాయ తొక్కుతో చేసిన స్వీట్ అంటే ఎవ్వరూ నమ్మరు. మరి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.